నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం. వేములవాడ సభలో పాల్గొననున్న మోదీ. నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్, సంగారెడ్డిలో కేసీఆర్. కోనం మీటింగ్లో పాల్గొననున్న నేతలు. మంత్రి జోగి రమేష్ పై ఈ విజిల్ యాప్లో ఫిర్యాదు. పెనమలూరులో భారీగా గిఫ్ట్ స్వాధీనం. మేడ్చల్ జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ, 7 కార్మికులు మృతి. తెలంగాణలో భారీ వర్షాలు, హైదరాబాద్ను ముంచెత్తిన వాన. ఎన్నికల ప్రచారానికి ఇక 3 రోజులే మిగిలి ఉంది. చివరి 3 రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు సర్వసిద్ధమవుతోంది. దీంతో సౌత్ పై టార్గెట్ చేసిన కమలనాథులు ఏపీ, తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ అధిష్టానం అభ్యర్థుల తరఫున మరోసారి క్యాంపెయినింగ్ కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్లోని రాజ్భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉదయం వేములవాడకు బయలుదేరారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేరున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తైన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. ఎన్నికల ప్రచారానికి ఇక 3 రోజులే మిగిలింది. చివరి 3 రోజులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ప్రజల దగ్గరకు వెళ్లేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్కు సర్వసిద్ధమవుతోంది. దీంతో సౌత్ పై టార్గెట్ చేసిన కమలనాథులు ఏపీ, తెలంగాణకు క్యూ కట్టారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ అధిష్టానం అభ్యర్థుల తరఫున మరోసారి క్యాంపెయినింగ్ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్లోని రాజ్భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉదయం వేములవాడకు బయలుదేరి వెళ్లారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తైన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. వరంగల్ సభానంతరం ప్రధాని మోదీ ఏపీకి బయలుదేరి వెళ్తారు. కడప జిల్లా రాజంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. సాయంత్రం విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు మోదీ.
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటేందుకు అధికార పార్టీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలు, కార్నర్ మీటింగ్లతో ప్రచారంలో జోరు సాగిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారంటూ కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ బీజేపీపై మండిపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో సమాధానం చెప్పాకే బీజేపీ అభ్యర్థులు ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కూడా రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం ఆర్మూర్, నిజామాబాద్లో సీఎం పర్యటన ఉండనుంది. సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తాము ఇచ్చిన హామీలపై మే 9న అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలన్నారు. కేసీఆర్ ఇంకా తన విధానాన్ని మార్చుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కడియం శ్రీహరి 30 ఏళ్లుగా చిత్తశుద్ధితో రాజకీయాల్లో పనిచేశారు. అందుకే ఆయన కుమార్తె కావ్యకు టికెట్ ఇచ్చామన్నారు. రైతు భరోసా డబ్బులు ఇద్దామనుకుంటే బీఆర్ఎస్, బీజేపీలు అడ్డుకున్నాయని మండిపడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదాన్ చౌరస్తా కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నాయకుడి బీజేపీలకు పంపించారు. నీతికి నిజాయితీకి నేను మార్పారు, అవినీతి పరులను అంతమొందిస్తా అంటున్నాడు మోడీ. మరి ఆరూరి రమేష్ అంత నీతిమంతుడా నాయన? చంద్రశేఖరరావు అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పథకం బంద్ అయిపోయిందని. నేనన్నా అయ్యా ఇది ఫుల్లు కాదు, బంధు కానికే మే. అభివృద్ధిలో ఏపీ సాధించింది 0, అవినీతిలో మాత్రం టాప్ పొజిషన్. ఏపీలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఈ మాటలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలివి. ఏపీలో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొదటిసారి జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. 2 సభల్లో ప్రధాని మోదీ జగన్పై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ బ్యాచ్కు ముచ్చెమటలు పట్టాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. అయితే ప్రధాని విమర్శలకు వైసీపీ కౌంటర్లు కూడా రెడీ చేసింది. దీంతో ఎన్నికల వేళ ఏపీ రాజకీయం మరింతగా వేడెక్కింది. ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ జగన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్పై అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలన చేతగాని వ్యక్తి జగన్ అని ప్రధాని మోదీ ఆరోపించారు. అమరావతి, పోలవరం వంటి సమస్యలను కూడా ప్రస్తావించారు. జగన్ ఒక్క రాజధాని కూడా కట్టలేదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లిందని, జగన్ పాలనలో మాత్రం అభివృద్ధి పట్టాలు తప్పిందని ఫైర్ అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విషయంలో బీజేపీ ఉదాసీనంగా వ్యవహరించింది. మొన్నటి చిలకలూరిపేట సభలో కూడా మోదీ జగన్ను పెద్దగా విమర్శించలేదు. కానీ ఈ ఎన్నికల వేళ జగన్ పాలనపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీ శ్రేణులు కుదుటపడ్డాయి. అగర్ కేంద్ర సర్కార్ ఆంధ్రప్రదేశ్ మే ఇతనా కామ్ కర్ సక్తీ హై తో వైఎస్ఆర్ कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन,
करप्शन, ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మరోవైపు ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడకుండా మోదీ పరారయ్యారని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్పై కూడా ఆయన అవగాహన లేకుండా మాట్లాడారని చెప్పారు. టీడీపీ తయారు చేసిన స్క్రిప్టునే మోదీ చదివారని విమర్శించారు. జూన్ 4న ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ చెప్పారని, కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది బంగాళాఖాతంలోనేనని ఎద్దేవా చేశారు. మోడీ గారి మాటలు బిల్లు ఎక్కడ వస్తుంది చెప్పండి. కూటమి బంగాళాఖాతంలో వస్తుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాదు. కేంద్రంలో కూడా మేము అదే కోరుకున్నాం. మా పార్టీ ఆధారపడిన ప్రభుత్వాలు రావాలి. అక్కడికి తెలంగాణలో ఆపడానికి కారణం ఏంటి? అది అక్కడ కూడా కేంద్రానికి ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం కదా ఉంది. ఈసీని చెప్పు చేతుల్లో ఆడిస్తున్నారు. ఇది ధర్మం కాదు కదా. మోడీ ఎవరో చూసింది ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు, నేను వచ్చి వాస్తవాలు మాట్లాడతాను. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము నిశ్చయం చెప్తున్నాను కదా. చెప్తాను ముగ్గురు ఏమైనా తోడు దొంగలు, ఒక దొంగకు ఒక దొంగ తోడు దొంగలు వీళ్ళు, అంటే ముగ్గురు తోడు దొంగలు. ఒకడు వచ్చి తానా అంటే ఇంకోటి వచ్చి తందానంటే ఇంకోటి వచ్చి అవునని మధ్యలో వాయించి ఏముంది అవగాహన చెప్పండి. వాళ్ళకి స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంటు, ఇక్కడ ప్రజల అవసరాలు అవన్నీ అక్కర్లే. ఏ స్క్రిప్ట్ ఇస్తాదో ఈ తోడు దొంగలు ఈ కూటమి ఆ స్క్రిప్ట్ వేస్తారంతే. అయితే ప్రధాని మోదీపై బొత్స వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ పాలనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని చెప్పారు. అసలు బొత్స విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని సాక్షాత్తు ప్రధాని మోదీనే విమర్శిస్తూ ఉంటే బొత్స మాత్రం ఏం మారలేదని బుకాయిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఇసుక, మద్యం మాఫియాతో ప్రజల డబ్బంతా దోచేస్తున్నారని, ఈసారి ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమీ మారలేదని చెప్పాడు. ఈ సభాముఖంగా అదే బొత్సకి నేను సవాల్ ఇస్తున్నా. బొత్స గారు, మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 నుంచి 7000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు? మాకు చెప్పండి. ఇక బొత్స సత్యనారాయణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బొత్స సత్యనారాయణ మంత్రిగా అర్హత లేని వ్యక్తి అన్నారు. సీఎం జగన్కు అవినీతి వ్యక్తులు మాత్రమే కనిపిస్తారని మండిపడ్డారు. రైల్వే జోను, భవనాల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలను తెలిసేలా చేశారని ఆయన తెలిపారు. ఆయన ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారి లాంటి ఒక నాశరకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మంత్రిగా ఉండటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంతకు మించినటువంటి వ్యక్తులు దొరకనటువంటి పరిస్థితి, దుస్థితి. వోక్స్ వ్యాగన్ భోక్త బొత్స ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పోతే సొమ్ములు పోయినాయి ఏటి చేస్తాం అన్నటువంటి నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి. రాజమండ్రి సభలో, అనకాపల్లి సభలో స్పష్టంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుండా తాత్సారం చేసి ఇబ్బంది పెట్టి అక్కడ రైల్వే జోను భవనాల్ని ఏదైతే ఉందో కట్టడానికి అడ్డంకులు కల్పించినటువంటి ప్రభుత్వము ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వము, వారి యొక్క అచేతన విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెలుగెత్తి చాటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
మొత్తానికి ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం రాష్ట్ర రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. గతానికి భిన్నంగా జగన్పై మోదీ చేసిన విమర్శలు వైసీపీకి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అటు టీడీపీలో మాత్రం ప్రధాని మోదీ కామెంట్స్ కొత్త జోష్ను నింపుతున్నాయని చెప్పవచ్చు. తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మంగళవారం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పాటు వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా మియాపూర్లో 13.3, కుకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తలెత్తిన దృష్ట్యా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్కో సీఎండీ రిజ్వీ తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉన్నతాధికారులు తెలపగా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత 4 రోజుల్లో 3 సార్లు పెరిగిన బంగారం ధర ఇవాళ కూడా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ పసిడి రేటు ₹300 పెరిగి తులానికి 66,350కి చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర 10 గ్రాములపై ₹330 పెరిగి 72,380 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు అదే బాటలో బంగారం రేట్లు కూడా ఎగబాకాయి. ఒకరోజే ₹1000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 85,000 మార్కు వద్ద ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.